అది ఎవ్వరికీ తెలియని రహస్యమైన ఒక పాత అడవి. రాత్రి నిండు చంద్రుడు మెరుస్తూ ఉన్నాడు. అది మనిషి రూపం దాల్చే ఇచ్ఛారూపధారి నాగిని. ఆమె కండ్లో ప్రతీకార జ్వాలలు రగులుతున్నాయి. ఒక దుష్ట రాజు అయిన రాణా ప్రతాప్ సింగ్ నాగమణిని దొంగిలించాలనుకున్నాడు. దొంగిలించాడు. వానికి మాయాశక్తులు కూడా ఉన్నాయి. నాగిని వాడిని అడుగుడుగున వెంబడిస్తోంది. యుద్ధం మొదలైంది. రెండు మాయాశక్తులు కలబడుతున్నాయి. చివరికి నాగిని నాగమణిని తిరిగి తెచ్చుకుంది. ఆమె ఆకాశంలోకి సర్పరూపంలో ఎగిరిపోయింది. గ్రామంలో భయానక గాలి వీచింది. ఒక్కసారిగా జనాల్లో కూతలు కేకలు వినిపించాయి. నాగిని చెరువు కట్టపై ఉంది. నీటిలో నుంచి మాయ అగ్నిజ్వాలలు ఎగజిమ్ముతున్నాయి. దుష్టరాజు పిశాచులను పిలిచాడు. పిశాచులు గ్రామం మొత్తం చుట్టుముట్టాయి. నాగిని తన కళ్లల్లో ప్రతీకార జ్వాలలు రగిల్చింది. ఆమె మరలా సర్పరూపంలోకి మారింది. యుద్ధం మొదలు పెట్టింది. ఆకాశం మొత్తం ఎరుపెక్కి రక్తపోర్షం కురుస్తాంది. గ్రామస్థులు భయంతో దాక్కుంటున్నారు. నాగిని శక్తులు అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి. కాని ఆమె హృదయంలో ప్రేమ అనే జ్వాల మాత్రం మొదలైంది. ఒక నిఖిల్ అనే యోధుడు ఆమె గుండెను ప్రేమతో కదిలించాడు. ఆ నిఖిల్ అనే యోధుడు ఆమెను రక్షించమని వేడుకున్నాడు. నాగిని మొదట అనుమానించింది. కాని ఆమె మనసు అతనిపై ప్రేమలో పడింది. ఇదంతా దుష్టరాజు రాణా ప్రతాప్ సింగ్ గమనించాడు. అతను వారిని విడదీయాలని నిర్ణయించుకున్నాడు. తన పిశాచ సైన్యాన్ని మరలా దాడి చేయించాడు. నాగిని మళ్ళీ యుద్ధానికి సిద్ధమైంది. గ్రామం మళ్ళీ రక్తంతో నిండిపోతోంది. నిఖిల్ యోధుడు ఆమెకు తోడుగా పోరాడాడు. ఇక ఇద్దరి కళ్లల్లో ఒకే లక్ష్యం. కాని అకస్మాత్తుగా మాయా అద్దం కనిపించింది. అద్దంలో వారి భవిష్యత్తు ఎందుకో కనిపించింది. నిఖిల్ యోధుడు మరణిస్తాడని అర్థం చూపింది. నాగిని గుండె సంద్రమైంది. ఆమె అతన్ని రక్షించేందుకు ప్రేమతో కూడిన అగ్నిజ్వాలలతో ప్రమాణం చేసింది. దుష్టరాజు అగ్నిగర్భాన్ని తెరిచాడు. పిశాచులు మంటల్లోనుంచి బయటపడ్డారు. భూమి ఆకాశం కంపించింది. నాగిని త్రిశూలాన్ని పిలిచింది. నిఖిల్ యోధుడు ఖడ్గాన్ని ఎత్తాడు. ఇద్దరు కలిసి రాణా ప్రతాప్ సింగ్ పై దాడి చేశారు. కాని దుష్టరాజు రాణా ప్రతాప్ సింగ్ మాయాజాలంతో వారిని విడదీసెడు. నాగిని ఒంటరిగా మృగాలతో పోరాడుతోంది. నిఖిల్ యోధుడు బంధనంలో చిక్కుకుపోయాడు. రాణా ప్రతాప్ సింగ్ అతనికి బలిపీఠంపై ఉంచాడు. నాగిని గుండె వేగం కొట్టుకుంటుంది. ఆమె తన శక్తులన్నీ మొత్తాన్ని ఉపయోగిస్తోంది. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్న ఈ యుద్ధం భీకరంగా సాగుతుంది. ప్రతాప్ సింగ్ రాజు నిఖిల్ యోధుని గుండెపై కత్తి పెట్టాడు. నిఖిల్ యోధుడు కళ్ళు మూసుకున్నాడు. నాగిని ఒక్క గర్జనతో ఆకాశం మొత్తం కంపించింది. మాయాబంధాలు ఎక్కడికక్కడ చెదిరిపోయినాయి. నిఖిల్ యోధుడు తిరిగి ఖడ్గం పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి దుష్ట రాజుపై ఒకేసారి దాడి చేశారు. రాజు చీకటి రక్తపు మంత్రాలు జపించాడు. ఆకాశం కారు మబ్బులతో నల్లగా మారింది. చచ్చిన మృత సైన్యం లేచివచ్చింది. నాగిని తన తోకతో 100 మందిని కొట్టేసింది. యోధుడు గుండె దడతో పోరాడుతున్నాడు. కాని రాజు మాయాజాలంతో అతన్ని గాయపరిచాడు. నాగిని అతన్ని ఒడిసి పట్టుకుంది. ఒడిలో ప్రేమతో కన్నీరు జారింది. ఆ కన్నీరు అతనికి జీవమిచ్చింది. ఇద్దరి హృదయాలు ఒకే తాకిడిలో కొట్టుకుంటున్నాయి. ప్రేమ శక్తి మాయాజాలంగా మారింది. నాగిని యోధుడు ఇద్దరూ కలిసి రాజుపై దాడి చేశారు. రాజు ఒక్క కేకతో నేల కోలిపోయాడు. పిశాచ సైన్యం బూడిద అయిపోయింది, కాలిపోయింది.
భూమి మొత్తం ప్రశాంతంగా మారిపోయింది. గ్రామస్థులు ఆనందంతో నినాదాలు చేశారు. యోధుడు నాగినికి తన చేతిని అందించాడు. ఆమె సిగ్గుతో తలవంచింది. ఇద్దరి కళ్లల్లో ప్రేమ మాత్రమే మెరిసింది. కాని ఆ క్షణంలో అనుమానం మెరిసింది. నీరలతో నీరలో ఎవరో నవ్వారు. నాగిని వెనక్కి తిరిగి చూసింది. దుష్టరాజు ఆత్మ మళ్లీ లేచింది. ఆత్మ అగ్నిజ్వాలలో తేలుతూ వారిని చుట్టుకుంది. యోధుడు తన ఖడ్గాన్ని మళ్లీ ఎత్తాడు. నాగిని నాగమణిని కాంతి వాలిలో పట్టుకుంది. ఆకాశం నుంచి దివ్య శక్తి కురిసింది. ఆత్మ ఒక్కసారిగా కేకలతో మాయమైంది. శాంతి తిరిగి స్థాపించబడింది. గ్రామం మళ్లీ జీవంతో నిండిపోయింది. యోధుడు నాగినికి వ్రతం పట్టుకున్నాడు అంటే నాగిని చేయి పట్టుకున్నాడు. ఆమె కన్నీరు ఆనందంతో మెరిసింది. ఇద్దరు అడవిలో చెరువు పక్కన కూర్చుని ఉన్నారు. చంద్రుడు వారిపై కాంతులు వెరజిమ్మాడు. వారి ప్రేమ శాశ్వతంగా మారిపోయింది. నాగమణి పవిత్ర గుహలో భద్రంగా నిలువ ఉంది. నాగిని తన శక్తిని మానవుల రక్షణ కోసం ఉంచింది. యోధుడు ఆమెతో కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. కాని దూరంలో ఒక కొత్త నీడ కదిలింది. అది కొత్త శత్రువు రాబోతున్న సంకేతం కావచ్చు. నాగిని కళ్లలో మళ్లీ జాగ్రత్తగా ఉండాలని ఆలోచన మెరిసింది. యోధుడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి ఆ భవిష్యత్తును ఎదుర్కోవాలని నిర్ణయించారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఇద్దరు కలిసి నిర్ణయించుకున్నారు. నాగమణి ఇప్పటికైతే కొండ గుహల్లో భద్రంగానే ఉంది. కాని దాని కథ ఇంతటితో సమాప్తం కాలేదు.